మంచిర్యాల జిల్లాలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కార్మికులు సమ్మెబాట పట్టనున్నారు. సరైన సమయానికి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని కార్మికులు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టి తీసుకెళ్లినా తమ సమస్యలను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కార్మికులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. హాస్టల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ కూడా గత కొన్ని నెలల నుండి కూడా అధికారుల చుట్టూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన కూడా తమ సమస్యను అయితే పరిష్కరించడం లేదనైతే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ కూడా నిరవధిక సమ్మకు వెళ్తామంటున్నటువంటి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు వీళ్ళ సమస్య ఏంది, వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది మీ ప్రధాన సమస్య ఏంది, ఎందుకు మీరు సమ్మెకి వెళ్ళాలనుకుంటున్నారు? 9 నెలల నుంచి జీతాలు వస్తలేము. అవి 9 నెలల నుంచి జీతాలు రాకపోతే మేము మా కుటుంబాలు ఎట్లా గడవాలి, మా పాప నేను ఎట్లా చదివించుకోవాలి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఒక నెలలో ఒక 6 తారీఖు జీతం వస్తేనే వాళ్ళు వెనుక ముందు అవుతారు. మాకు 9 నెలల నుంచి జీతాలు వస్తలేవని మేము కలెక్టరేట్ ఆఫీస్ చుట్టూ, మా డీడీ ఆఫీసు, కమిషనరేట్ ఆఫీస్ చుట్టూ, ఇన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకుంటలేరు. మా సమస్య ఎవరికి కూడా సమస్య అయిపోతలేదు. మేము ఎందుకు పని చేస్తామో మాకే అర్థమైతలేదు. హాస్టళ్లను నిర్వహించిండ్రు, అలా ఎంప్లాయీ గవర్నమెంట్, పిల్లలు గవర్నమెంట్, వర్కర్లకు మాత్రము ఏ సమస్యలు వచ్చినా కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మేము ఎందుకు పని చేయాలి? మీరు చెప్పండి, మీరేమో ఇబ్బంది పడుతున్నారు, ఏం డిమాండ్ ఇస్తున్నారు ప్రభుత్వాన్ని? మంచిర్యాల జిల్లా పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్నాం. అట్లనే వాచ్మెన్స్, శానిటేషన్ వర్కర్స్, కుకింగ్ సెక్షన్ వాళ్ళు నిర్వహిస్తారు. 8 నెలల నుంచి జీతాలు వస్తలేవు. కాబట్టి మేము డీడీ ఆఫీస్ చుట్టూ, కమిషనరేట్ ఆఫీస్ చుట్టూ, ఫైనాన్స్ దగ్గర కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేసే వాళ్లకు శాంక్షన్ ఆర్డర్స్ లేవు అనే విధంగా వాళ్ళు జీతాలు చేయట్లేదు. హెడ్ ఆఫ్ అకౌంట్లు ఇన్వాల్వ్ చేసిండ్రు ఫైనాన్స్ వాళ్ళు అని అంటున్నారు. కాబట్టి తక్షణమే 8 నెలల జీతాలు విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాం. దీనికి సంబంధించి మరికొంతమంది కార్మికులు మీరు చెప్పండి, ఎక్కడ చేస్తారు, మీ సమస్య ఏంది? 9 నెలల బట్టి మాకు జీతాలు వస్తలే. నేను చీపర్గా చేస్తా, నాకు కూడా భర్త లేడు, మాకు 2 బాబులు. ఇంట్లో చేస్తేనే గడుతుంది, నేను ఒక్కదాన్ని చేస్తేనే. 9 నెలల బట్టి ఎవరికి ఏ సార్లకు ఆర్డర్లకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాము, ఇంకా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్.